ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారా? దేవుని కృప మీ అందరికీ తోడైండును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రస్తుత కాలంలో మనం చూస్తే యవనస్తులు చాలామంది ఏదో తెలుసుకోవాలి కదా, ఏదో ఒకటి తెలుసుకోవాలి అనే తపన, ఆ యొక్క ఆశతో ఫోన్స్ చూస్తూ ఉంటారు, ఇంటర్నెట్లో వెతుకుతూ ఉంటారు కదా. కొంతమంది రీల్స్ చూస్తూ ఉంటారు, కొంతమంది వీడియోస్ చూస్తూ ఉంటారు. ఏదో తెలుసుకోవాలి, అందులో ఏముందో తెలుసుకోవాలనే ఆలోచన, ఆశ ఎంతో మందిలో కనిపిస్తూ ఉంది. గూగుల్లో సర్చ్ చేస్తూ ఉంటారు, ఏది నేను తెలుసుకోవాలా, కొత్తగా నేనేం తెలుసుకోవాలా, కొత్త విషయాలు నేనేం తెలుసుకోవాలా ఈ ప్రపంచంలో అని చాలామంది ప్రయాసపడుతూ ఉంటారు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కదా. సో ఏం తెలుసుకోవాలి అని పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉందంటే, దేవుని గురించి తెలుసుకోవాలి. ఆయన ఎవరో తెలుసుకోవాలి, ఆయన మానవుని ఎందుకు సృజించాడో తెలుసుకోవాలి, ఆయన ఆజ్ఞలు ఎలాంటివో తెలుసుకోవాలి, ఆయన ఆజ్ఞలను పాటిస్తే మానవుడు ఏ విధంగా దీర్ఘాయుష్షు పొందుకుంటాడో తెలుసుకోవాలి, దేవునికి విరోధంగా జీవిస్తే, అవిధేయత చూపిస్తే ఎటువంటి ఆశీర్వాదాలు మనం కోల్పోతామో అది తెలుసుకోవాలి. ఆ టైం ఎవరికి లేదండి, ఆ సమయం ఎవరికి లేదు. దేవుని వాక్యం చదవాలనే ఆలోచన చాలా తక్కువ మందికి. సో మనం ఎప్పుడైతే దేవుని గురించి తెలుసుకోవాలనే ఆశ కలిగి ఉంటామో, ఆయన మన యందు ఎంతో ఆనందిస్తాడంట. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఇంటర్నెట్లో ఇది తెలుసుకోవాలి, అది తెలుసుకోవాలని పరుగులు తీస్తూ ఉన్నావేమో, దాని ద్వారా దేవుడు సంతోషించట్లేడు, దాని ద్వారా దేవుడు ఆనందించట్లేడు. ఆయన దేని విషయంలో ఆనందిస్తూ ఉన్నాడంటే, నువ్వు దేవుని గురించి తెలుసుకోవాలనే తపన నీలో ఉన్నప్పుడు. దేవుని గురించి నీకు తెలవాలి అంటే ఒకే ఒక మార్గము, అదేంటంటే పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదవాలి. పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతిరోజు, ప్రతి సమయంలో మనం క్యారీ చేయాలి, మనం చదవాలి. చదివినప్పుడు దేవుని ప్రేమను అర్థం చేసుకుంటావు, నువ్వు చదివినప్పుడు దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని ఆలోచనలను అర్థం చేసుకుంటావు, దేవుని ఆశీర్వాదాలను అర్థం చేసుకుంటావు. వాక్యం చదవాలంటే మొట్టమొదటిగా టైం సెట్ చేసుకోవాలి. పలానా టైంలో ఎట్టి పరిస్థితిలో నేను వాక్యం చదవాలి. ఆ తర్వాత నీ చేతిలో పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకోవాలి. మొబైల్స్ కాదండి, ఫోన్స్లో కాదు. ఎందుకంటే ఫోన్స్ నువ్వు చూస్తూ ఉంటే ఇంకా నీ మైండ్ వేరే సైడ్ ట్రాక్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకేవో మెసేజెస్ ఏదో చూసుకుంటూ నువ్వు టైం పాస్ చేసేస్తావు, బైబిల్ చదవలేవు. సో నీ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని నీకంటూ ఒక సెల్ఫ్గా ఒక బైబిల్ని పెట్టుకోండి. ఆ బైబిల్ ఓపెన్ చేయండి. ఆ టైంలో నువ్వు సెట్ చేసుకున్న టైంలో బైబిల్ ఓపెన్ చేయి, చదువు. అందులో దేవుడినితో ఏం మాట్లాడుతూ ఉన్నాడో ఒక డైరీ పెట్టుకో, అందులో రాసుకో. పలాని ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడని రాసుకో. అందులో ఇంకా ఏదైనా కొత్త విషయాలు దేవుడినితో మాట్లాడితే వాటి గురించి కూడా రాసుకో, డేట్ వేసుకో. కొన్ని రోజులు అయిన తర్వాత నువ్వు ఆ డైరీని చూసుకుంటే నువ్వు ఎంతో స్వీట్ మెమొరీస్ అవి. వావ్, దేవుడు నాతో ఇంత మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు అని. సో ఆ విధంగా నువ్వు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటావు, అండర్స్టాండ్ చేసుకుంటావు. అండ్ ఎంతగా నువ్వు దేవుని వాక్యాన్ని చదువుతావో, ఎంతగా నువ్వు అర్థం చేసుకుంటావో, అంతగా నువ్వు దేవుని గురించి తెలుసుకుంటావు. హల్లెలూయా కదా. ఎంతమందిని మనం ఈ ప్రశ్న అడిగినా మీకు దేవుని గురించి తెలుసా అంటే, వాళ్ళు వాళ్ళ యొక్క దేవునితో గడిపిన సమయాన్ని బట్టి వాళ్ళు చెప్తూ ఉంటారు, ఎస్ ఆయన ఇటువంటి వాడు, ఆయన ఇంత గొప్పవాడు అని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎంత టైం స్పెండ్ చేస్తూ ఉన్నారో అంతగా వాళ్ళు దేవుని గురించి తెలుసుకుంటూ ఉన్నారు. ఈరోజు మనం వ్యర్థమైన రీల్స్ వెనుక, వ్యర్థమైన వీడియోస్ వెనుక టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటే దేవుడు మన నుండి ఎప్పుడు కూడా మనల్ని చూసి ఆయన ఆనందించాడు, సంతోషించాడు. సో డోంట్ వేస్ట్ యువర్ టైం. వ్యర్థమైన వాటికి సమయాన్ని వ్యర్థం చేయకండి. దేవుని గురించి తెలుసుకోండి, ఆయన ఆజ్ఞల గురించి తెలుసుకోండి. మీరు జీవితంలో గొప్ప శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని, ఆశీర్వాదాలను పొందుకుంటారు. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 9:24. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని
గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. ఎవరైతే ఆయన గురించి తెలుసుకోవాలని ఇష్టపడతా ఉన్నారో వారి యందు దేవుడు ఎంతగానో ఆనందిస్తూ ఉన్నాడు. సో మనం కూడా దేవుని యందు, దేవుడు మన నుండి ఆశించేది ఆనందం, సంతోషం. కాబట్టి మన ద్వారా దేవుడు మహిమపరచబడాలంటే మనము దేవుని యందు ఆసక్తి కలిగి ఉందాం, ఎక్కువగా వాక్యం చదువుదాం, దేవుని ద్వారా దీవెనలు పొందుకుందాం. అట్టి కృపా దేవుడు మీకు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ.